రాష్ట్రంలో మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కుంగిన పిల్లర్ల వ్యవహారంపై గత ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే విజిలెన్స్ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం గోదావరి నీటితో ఈ ఎత్తిపోతల పథకాన్ని నింపితే పూర్తిగా కొట్టుకుపోతుందని అధికారుల బృందం తేల్చి చెప్పింది. మరోవైపు కృష్ణా ప్రాజెక్టుల మీద భారత రాష్ట్ర సమితి నల్లగొండ వేదికగా ఇటీవల భారీ సభను నిర్వహించింది. అదే రోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం యాత్రను చేపట్టింది. ఇరు పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ అనేది పెద్దగా సోయిలో లేకుండా ఉంది. పార్లమెంటు ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ వాయిస్ వినిపించకపోవటం ఒక రకంగా ఆ పార్టీకి తీవ్ర నష్టం. అయితే దీనిని ఆలస్యంగా గుర్తించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో విజిలెన్స్ కమిటీకి బదులు ఆ విచారణ బాధ్యతను సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే నిజానిజాలు తేలుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో సిబిఐ అనేది బీజేపీ పంజరంలో చిలుకలా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకులపై సిబిఐని ఉపయోగించి బీజేపీ రాజకీయాలు చేస్తోందనే విమర్శలున్నాయి. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, హిమంత్ బిశ్వ శర్మ, సువేందు అధికారి, అశోక్ చవాన్, జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వంటి ప్రతిపక్షాల నాయకులపై బీజేపీ ఎలా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులను ప్రయోగించిందో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ కిషన్ రెడ్డి కోరినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ వ్యవహారాన్ని సిబిఐ చేతికిస్తే దీనికి సంబంధించిన కేసీఆర్ తో రాజకీయం నడుపుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ విషయంలో విజిలెన్స్ కమిటీ అధికారులు 2 దఫాలుగా విచారణ సాగించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2 సార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థ గత ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాన్ని విజిలెన్స్ అధికారులు తెలుసుకున్నారు. మేడిగడ్డ నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని గుర్తించారు. ఇప్పటికిప్పుడు గోదావరి నీటిని నింపితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతితో సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు సిట్టింగ్ జడ్జి ఇచ్చే నివేదిక ఆధారంగా మేడిగడ్డ వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా మేడిగడ్డపై సిబిఐ విచారణకు కిషన్ రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇటువంటి కౌంటర్ ఇవ్వలేదు. అంటే రేవంత్ రెడ్డి మేడిగడ్డ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించబోతున్నారా? అలా అయితే కేసీఆర్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.